ప్రేయసులాడండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మత్తయి సువార్త 23వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను యేసు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. పరిసయ్యులు ఇంకా సద్దూకయ్యుల యొక్క ప్రశ్నలకి యేసయ్య ఇచ్చిన సమాధానాలకి పరిసయ్యులు ఇంకా సద్దూకయ్యులు తిరిగి యేసయ్యని ఎటువంటి ప్రశ్నలు కూడా అడగడానికి తెగింపలేదంట కదండి. తర్వాత యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనిడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు కదా. యేసయ్య ఆ రోజు శాస్త్రులు ఇంకా పరిసయ్యుల గురించి చెప్పిన మాటలు ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న మనకి కూడా వర్తిస్తాయి కదండి. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా యేసయ్య ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అనేసి మాట్లాడతామే కానీ యేసయ్య ఏ విధంగా జీవించారో అటువంటి జీవితాన్ని మనం జీవించి చూపించాం కదండి. అందుకనే అనేక సమయాల్లో మన వల్లనే దేవుని నామానికి అవమానం కలుగుతుంది కదండి. కాబట్టి మనము కేవలం చెప్పేవారిగా మాత్రమే కాకుండా మనము యేసయ్య ఏ విధంగా జీవించారో అటువంటి జీవితాన్ని జీవించి ఇతరులను ప్రభావితం చేసే కృప, వారిని యేసయ్య దగ్గరికి చేర్చే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.